నేను డాక్టర్ చందన మండవ, ఈఎన్టీ స్పెషలిస్ట్, సుప్రీం హెల్త్ కేర్ హాస్పిటల్స్, ప్రగతి నగర్, కుకట్పల్లి, హైదరాబాద్. చిన్నపిల్లల్లో శ్వాస తీసుకోవడానికి గల ఇబ్బందులు మేజర్గా మన ముక్కులో బోన్ వంకర ఉండడం వల్ల, ముక్కు వెనకాల నంజుగడ్డలు ఉండడం వల్ల రావచ్చు. దీనివల్ల పిల్లలు నోరు తెరిచి పడుకోవడం, గురక పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారనమాట. ముక్కులో నుంచి కాకుండా నోట్లో నుంచి శ్వాస తీసుకుంటే ప్రాబ్లం ఏంటి అని అనుకుంటే, ముక్కులో ఎయిర్ని ఫిల్టర్ చేసి రక్షణ కలిగించేవి చాలా ఉంటాయి అన్నమాట. అవన్నీ బైపాస్ చేసుకొని నోట్లో నుంచి గాలి పీలిస్తే చాలా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి పిల్లల్లో. ఇవన్నీ పిల్లల్లో రాకుండా ఉండాలంటే ముందే ఒక ఈఎన్టీ స్పెషలిస్ట్ని కలుసుకుని ఈ ట్రీట్మెంట్ తెలుసుకుంటే బాగుంటుంది. ఇదే కాకుండా నంజుగడ్డలు, ముక్కు వెనక నంజుగడ్డలు పెరుగుతూ ఉంటే చెవు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల చెవులో నుంచి చీమ్ కారడము, చెవు బరువుగా ఉండడము, సరిగ్గా పిల్లలకి వినిపించకపోవడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ ఇంకొకటి, ముక్కులో బోన్ వంకర పోవడం వల్ల పిల్లలకి సైనస్ గదులు అనేవి ఉంటాయి మన ముక్కు చుట్టూ. దానిలో గాలి సరిగ్గా వెళ్ళకపోవడం వల్ల సైనసైటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల పిల్లలకి ఫ్రీక్వెంట్గా జలుబు రావడము, నీళ్ళులా కారణం ముక్కులో నుంచి, తలనొప్పి ఇలాంటివి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ పిల్లలు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈఎన్టీ స్పెషలిస్ట్ని సందర్శించి ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది. ఇంకా పెద్దవాళ్ళలో కూడా ముక్కులో నుంచి గాలి ఆడకపోవడానికి గల కారణాలు చాలా ఉంటాయి. ఇలా బోన్ వంకర పోవడం వల్ల, ఎప్పుడైనా దెబ్బ తగలడం వల్ల కావచ్చు, చిన్నప్పటి నుంచి ఉండడం వల్ల కూడా కావచ్చు. కానీ పెద్ద అయ్యాక అది ముక్కు పెరుగుతూ ఉండడం వల్ల అది ఇప్పుడు ప్రామినెంట్గా అయ్యి ఇబ్బంది కలగచ్చు. ఇంకా ముక్కులో నీటి బుడగలు పెరగడం వల్ల మన గాలి ఆడకపోతూ ఉండొచ్చు. రెండు వైపులా పెరగచ్చు, ఒకే ముక్కులో కూడా పెరగచ్చు. ముక్కులో మాంసం పెరగడం వల్ల కూడా ముక్కులో గాలి ఆడకపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. కొంతమంది పెద్దవాళ్ళలో ముక్కు వెనకాల నంజుగడ్డలు కూడా ఉంటాయి. యూజువల్లీ ముక్కు వెనకాల నంజుగడ్డలు 16 సంవత్సరాలకి తగ్గిపోవాలి, కానీ కొంతమంది పెద్దవాళ్ళలో ఇది కూడా కారణం కావచ్చు. సో ఇవన్నీ మనం ఒక ఈఎన్టీ స్పెషలిస్ట్ని కలుసుకుంటే ఈ కారణాలు ఏమో తెలుసుకొని దాన్ని ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది ఫర్దర్గా ఇంకా మనకి పెద్ద పెద్ద ఇబ్బందులు రాకుండా ఉంటుంది అనమాట. దీనికి ఇప్పుడు పెద్ద పెద్ద ఇబ్బందులు అంటే సైనస్ ఎక్కువ అవ్వడము, పని చేసుకోలేకపోవడము, మనం జాబ్కి వెళ్ళలేకపోవడము, ఇది బ్రెయిన్కి వెళ్ళడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ముక్కులో ఫ్రీక్వెంట్గా జలుబు వచ్చి నీరులా కారుతూ ఉన్న ఇది నీటి బుడగలు కావచ్చు, లేదా ముక్కులో ఎలర్జీ కావచ్చు. ఇవన్నీ మన డైలీ లైఫ్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. మన వర్క్ లైఫ్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. సో ఇలాంటివన్నీ జరగకుండా ముందే మనం ట్రీట్మెంట్ తీసుకుంటే మనం హెల్దీ లైఫ్ స్టైల్ ఉండొచ్చు అనమాట. ఫర్దర్గా మళ్ళీ రాకుండా కూడా మనం ట్రీట్మెంట్ తీసుకున్నాక జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ రాకుండా ఉంటాయి.